హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఎస్, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయినా. మమ్మీ బయట వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాయి. సో నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. సో ఎస్, టైం చూసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ చెప్తావు టైం వచ్చేసి 11 అవుతుంది. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఎస్, ఫ్రెష్ అప్ అయిపోయినా అంటే స్నానం చేయాలి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ తినేసిన అంతే. ఎస్, బోర్ కొడుతుందని పాలు పోసుకున్నాను వచ్చిన గాయ్స్. పాలంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. పాలు లేదని నేను బతకలేను. ఎస్, పాలు చూడు. సో ఎస్ ఎస్ ఎస్, ఇగో పాలు పోసుకున్నా. టైం చూడు, టైం 11కి పాలు తాగుతున్నా. అంటే ఆకలికి హద్దు లేదు ఫ్రెండ్స్. నీకు ఇష్టం ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఆగు, పాలు తాగినాక స్ప్రైట్ దాకా చూపిస్తా. గైస్, గెస్ వాట్, నేను ఇచ్చిన మాట మీద నిలబడతా. ఫుల్ కోల్డ్ ఉంది. టైం చూసుకో, సేమ్ అంతే 11. సో ఒక సడన్గా న్యూస్ వచ్చిందంట. ఆ న్యూస్ మా ఫ్రెండ్ గారు నాకు షేర్ చేసిండు. ఫస్ట్ మీరు ఆ రీల్ చూడండి. వీ నీడ్ టు రేజ్ అవర్ వాయిస్. దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. నీట్ అట్లా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, పేపర్ లీక్ అవడం, ఇది కూడా చాలా రెస్పాన్స్ తేడా వచ్చేసినాయి. ఒకటి సబ్మిట్ చేసి ఒకటి మారిపోయింది. 14-15 మార్కులు డిఫరెన్స్ వచ్చేసినాయి రెస్పాన్స్లో. ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. అందరూ షేర్ చేయండి, అందరిని అడగండి, అందరు రియాక్ట్ అవ్వండి, ప్రతి ఒక్కరు వీడియోస్ చేయండి. తెలుస్తుంది మీకు అసలు గవర్నమెంట్ నుంచి ఏది ఫాల్ట్ ఉందా, ఎక్కడ ఫాల్ట్ ఉందా అని. ఇష్యూ ఒక ఆమెకు 67 వచ్చినాయి ఆన్ ద స్క్రీన్. అంటే బిలో 10K 7-8K ర్యాంక్ వచ్చాయి ఆమెకి. ఇప్పుడు రెస్పాన్స్ 59 వస్తున్నాయి. అంటే చూడండి 8 మార్క్స్ డిగ్రీస్ అయినాయి. 45 క్వాలిఫై అయ్యాడు, ఇప్పుడు 36 క్వాలిఫై కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ 47 వచ్చినోడికి 35 వస్తున్నాయి, ఇంకోటికి 55 రావాల్సినోడికి 48 వస్తున్నాయి. ఒకరికి 8 మార్కులు 4 మార్కులు. ఇంత ఎట్లా తగ్గినాయి అంటే మీరు ఇట్లా ఎట్లా స్టోర్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు, సబ్మిట్ చేసిన తర్వాత మీ దగ్గరికి ఎట్లా వచ్చింది కీ, అసలు చేసిన రెస్పాన్స్ ఎట్లా మారిపోయింది, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. క్వాలిఫైడ్ కూడా డిస్క్వాలిఫై కాకుండా పోతున్నారు. ఎవరు రేజ్ చేయట్లేదు వాయిస్. మీరు కూడా అడగండి అసలు ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పేసి. ఆ రెస్పాన్స్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రీటాలీ చేయండి, రీవెరిఫికేషన్ చేయడానికి చూడండి. సో అది ఏమవుతుందంటే నేను చెప్తా, క్లీన్గా చెప్తా. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆన్ స్క్రీన్లో ఒక మార్క్స్ చూపిస్తుందంట. మళ్ళీ కీ చెక్ చేసుకుంటే తక్కువ చూపిస్తుందంట. సో చాలామందికి అట్లనే అన్నారు. నాది కూడా నేను కీ చెక్ చేసుకుందామని నాది కీ చెక్ చేసుకున్నా. సో ఇప్పుడు నాది ఇక్కడనే ఉంది నా కీ. కాకపోతే నేను దాని గురించి మాట్లాడతా ఒక 2 minutes. ఏమైందంటే ఆన్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయగానే నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని అదే చూపిస్తుంది. అర్థమవుతుందా? అదే చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఎంసెట్ ఎగ్జామ్ 160 మార్క్స్, అది 160 క్వశ్చన్స్ అయిపోయాక నీకు ఎన్ని కరెక్ట్ అయినాయని అదే చూపిస్తుంది. నాకు ఆన్ స్క్రీన్లో 54 మార్క్స్ చూపించింది. సో నేను హ్యాపీగా ఉన్నా, ఖుషిగా ఉన్నా. 54 మార్క్స్ చూపించిందిలే, సరేలే ఏమో అనుకున్నా, చేయి గుంజుతుంది. సో ఏమైందంటే కొంతమందికి అంట 46 మార్క్స్ వస్తే 36 అంట, అంటే డిస్క్వాలిఫై అయిపోతారు. 60 వస్తే 40కి వస్తుందంట, 50కి వస్తుందంట. అంటే అర్థమవుతుందా? అంటే ఆ టాప్ లెవెల్ ఉన్న వాళ్ళు సడన్గా కీ చెక్ చేసుకుంటే తక్కువ వస్తున్నాయంట. సో నాకు మస్తు భయం అయిపోయింది. అరే అమ్మ, నాది ఒకవేళ ఇట్లా అయిపోతే ఎట్లా, నేను 54 మార్క్స్ అని పెద్ద వీడియో తీసి కూర్చున్నా, ఇప్పుడు దానికి తక్కువ వస్తే ఇంట్లో ఆల్రెడీ చెప్పి కూర్చున్నా, ఏమవుతుంది ఫుల్ టెన్షన్ పడ్డా. దాని తర్వాత నేను కీ చెక్ చేసుకున్నా. కీ చెక్ చేసుకుంటే చూడు, మ్యాథ్స్లో 32 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో 9 మార్క్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో 10 మార్క్స్ వచ్చినాయి. ఇది 5 10 మార్క్స్ వచ్చినాయి. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నాకు 51 మార్క్స్ వచ్చినాయి. సో నాకు 3 మార్క్స్ లాస్ అయింది. సరే, నాదంటే 3 మార్కులే లైట్. ఇదైతే పక్క కీ చెక్ చేసుకున్నాం, 3 మార్కులు పోయినాయి. హ్యాపీ, నాకేం లేదు. మహా అంటే ఒక 5-10K ర్యాంక్ అడిట్ అవుతుంది. కానీ కొంతమంది నాకు చెప్తారు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అన్న నాకు, కానీ కీ చెక్ చేసుకుంటే చాలా తక్కువ వచ్చినాయి. ఇంట్లో ఏమో ఆల్రెడీ చెప్పి కూర్చున్నా. ఇప్పుడు చెప్తేనేమో మా పేరెంట్సే నమ్ముతలేరు, మా పేరెంట్సే మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు, నువ్వే తప్పు చెప్పినావు. సో అట్లా అవుతుందంట. సో ఏంటంటే ఇప్పుడు తప్పు వీళ్ళది కాదు, వాళ్ళది మనకు తెలియదు. సో ఒకసారి కీ చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే కీ చెక్ చేసుకొని పెట్టుకోండి. నాకైతే 55 వచ్చింది. సరే, నాదంటే హ్యాపీ అలే.
నాది ఒక 3 మార్క్స్ కాబట్టి అటు ఇటు అయినాయి కాబట్టి ఓకే నాదైతే నడుస్తుంది. సో నేను డిస్క్వాలిఫై అయినా నాకైతే నడుస్తుంది, నాకేం భయం లేదు. కానీ కొంతమంది ఎంసెట్నే లైఫ్ అనుకుంటారు, ఎన్ఐటీనే లైఫ్ అనుకుంటారు, నీట్నే లైఫ్ అనుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళతోనే ఇట్లాంటి మిస్ మ్యాచింగ్ జరిగిందనుకో వాళ్ళు చాలా బాధపడతారు, ఫీల్ అవుతారు, కొంతమంది సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ మేజర్ తప్పుల్ని చూసుకుంటే బెటర్ అని నా చిన్న ఒపీనియన్ అంతే. సో నాకైతే 51, నేను టోటల్ హ్యాపీ, నాదేం లేదు. నాకు 45 వచ్చినా కానీ నేను కొంచెం ఫీల్ అయ్యేటోను కానీ వదిలేసేటోనే. ఓకే సరే ఈ టాపిక్ గురించి ఎందుకు లేగా. సో గైస్ అది ఇప్పుడే వీడియో ఎడిట్ చేశాను అన్నమాట. ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే క్వైట్ ఆఫ్ ద డే కనపడ్డది. క్వైట్ ఆఫ్ ద డే ఏంటంటే ద మోర్ గ్రేట్ఫుల్ ఐ యామ్ ద మోర్ బ్యూటీ ఐ సీ. అంటే నేను ఎంత గర్వంగా ఉంటే, అంటే నేను ఎంత హ్యాపీగా గ్రేట్ఫుల్గా ప్రతిదానికి నేను థ్యాంక్స్ అనేది నేను అనుకుంటే అంత ప్రపంచాన్ని నువ్వు అంత బ్యూటిఫుల్గా చూడగలుగుతావు. అర్థమైందా? అది అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. క్వైట్ వచ్చేసి మేరీ డేవిస్. ఎస్, మేరీ డేవిస్ అనేవాడు ఇది క్వైట్ రాశాడన్నా, ఇందాక చూసిన. ద మోర్ గ్రేట్ఫుల్ ఐ యామ్ ద మోర్ బ్యూటీ ఐ సీ బై మేరీ డేవిస్. గుర్తుపెట్టుకో, క్వైట్ ఆఫ్ ద డే ఇది. టైము 1 అయింది. చేయాలి అర్థమైతలే. పొద్దున్న నుంచి ఏమైందంటే అది ఎంసెట్ది చెక్ చేసుకున్నా, అయిపోయిందా, పాలు తాగినా అయిపోయిందా, స్ప్రైట్ తాగినా అయిపోయిందా, క్వైట్ ఆఫ్ ద డే చెప్పినా అయిపోయిందా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక చిల్లర్ జోక్ వేద్దాం అనుకుంటున్నా. చిల్లర్ జోక్ వేద్దాం అనుకుంటున్నా. చిల్లర్ జోక్ ఏంటంటే చెప్తా. ఒకడు వస్తాడన్నమాట షాప్ ఓన్ దగ్గరికి. అంటే ఇది ఆల్రెడీ యూట్యూబ్లో ఇన్స్టాలో ఉంది, అయినా కానీ నేను చెప్తా, నా ఇష్టం నేను చెప్తా. సో ఏంటంటే క్వైట్ ఏంటంటే ఒకడు షాప్ కార్డు ఉంటాడు. షాప్ దగ్గరికి వచ్చి కస్టమర్ గార్డ్ వస్తాడు. షాప్ ఓనర్ దగ్గరికి కస్టమర్ గార్డ్ వచ్చి 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఎంత అని అడుగుతాడు. వీడుండి అంత ఎర్రిపూకంలాగా కనపడుతున్నానా బ్రో అని వాడిని తిడతాడు.